ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే, అందుకు నేను చాలా తపన పడ్డాను. జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప, ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వేరు చేసే ఐడియాలజీ అయితే కాదు. ఇది మీకు నేను బలంగా, దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ. అంటే నాకు బలం లేకపోతే, నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఐడియాలజీ, నేను బతికే భావజాలం ఇది. నేను బతికే భావజాలం. నేననే కాదు, మనిషి అన్నోడు ఎవడైనా సరే సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం. నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం జరిగిపోద్ది, కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం 2-3 కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది? ఈ రోజున పెద్దపూడి విజయ్ కుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాల ఆసరా లేకుండా జరగదు కదా. పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది? సో బేసిక్గా ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు అంటారు తప్ప, అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా. నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ పెట్టలే. ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు, కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి, అది ఒక స్ట్రాటజీ. అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ, రీజియన్, రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్ యూ. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు. అదొక గొప్ప ఆలోచన. వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించు, మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు. ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి, నేను చాలా ఆలోచించి, చాలా సోషల్ ఐడియాస్, ఫిలాసఫీస్ చదివి, చాలామంది నిపుణులతో చర్చించి, దీన్ని చాలా సింపుల్గా, అంటే మనం కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలాగా ఇంత పెద్ద చెప్పకుండా, పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా, అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమై ఉండాలి. ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితమై ఉండాలి. అందుకని ఈ 7 సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం. దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయొచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి. ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే, మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మనది ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, మాట తీరు, మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా, ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ వచ్చాం. దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు మీరు 90స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది 80స్లో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2007 నుంచి మీరు 20-25 వయసులో ఉండుంటారు మీరు అందరూ, మిగతా వాళ్ళని పక్కన పెడితే. సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగానే ఇవ్వగలిగితే, అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ 7 సూత్రాలని ప్రతిపాదించాను. ఇది చాలా కీలకం. అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు, కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే, ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది, గోదావరి నది పారే ప్రాంతాలు ఇవన్నీ. అంటే కరెక్ట్గా 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, మంచి నీళ్ళు. ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం. అది మన అవసరాలు కావచ్చు, మన ఆర్థిక అవసరాలు కావచ్చు, మన ఆశ కావచ్చు, వ్యాపార విధానానికి కావచ్చు, ఆదాయానికి కావచ్చు. కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే, మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితుల్లో పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికీ 3,000 కోట్లు 3,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం. అంటే మనం మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే, ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలం చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి.
అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్స్కి వెళ్దాం అన్నట్టు ప్లాన్ లాంటిది. సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని, మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం. అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు ఇది మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నాకు కూడా సలహా ఇస్తారు. అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు, దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు, ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు. అంటే నువ్వు భారత రాజ్యాంగం, మన ఎంపీస్ ఉన్నారు, మనం ఉన్నాం, భారతదేశం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం. అలాంటప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి ఇష్యూ మందే. అది ఎందుకు కూడా చెప్తున్నాను, ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను అంటే ఉదాహరణకి, అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన 2018, 2016లో చాలామంది ఏం చెప్పేవాళ్ళు అంటే, ఉదాహరణకి గోల్డ్ పార్క్ వెళ్ళాం, మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ అది బందర్లో చిలకలు రోల్ గోల్డ్ చేసేది. అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారంటే, ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్, మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు. అప్పట్లో మనకు అంత అవగాహన ఎందుకు, ఓకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా దానికని ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే, మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ రోహింగ్యాలో గొడవలప్పుడు అందరిని తరివేస్తే, బర్మాలో కావచ్చు, అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్, అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో స్థిరపడిపోయి, అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ.